అమ్మ వాళ్ళ పెళ్లి రోజు అయిన 2 డేస్‌కే మా ఆయన అయితే ఇంటికొచ్చారు నన్ను చూడ్డానికి. కలిసి ఆల్మోస్ట్ 1 మంత్ పైనే అయింది కదా! అయితే కడపలో నాకు ఎర్లీ టిఫా చేసి 3-4 వీక్స్‌కి మళ్ళీ చేపించుకోమని సజెస్ట్ చేశారు కదా! దానికి జూన్ 20థ్ అయితే అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఈయన నేను కలిసొచ్చాము. ఇవే నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ అనమాట. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అయితే టిఫా స్కాన్ లాస్ట్ టైం లాగా లేట్ అయితే అవ్వలేదు. నా బేబీ నన్ను ఇబ్బంది పెట్టలేదు. త్వరగా అయిపోయింది. స్కానింగ్ అయిపోయింది. రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి. కానీ డాక్టర్ అపాయింట్మెంట్ మటుకు మాకు ఈవినింగ్ దొరికింది. అసలే ఆ హాస్పిటల్‌లో వెయిటింగ్ ఎక్కువ కదా! సో మాకు ఆల్మోస్ట్ ఆ డే అంతా హాస్పిటల్‌కే సరిపోయిందనమాట. ఈ స్కాన్‌లో చూస్తే కొన్ని పార్ట్స్ చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఇదైతే బుజ్జి పాదము. స్కాన్ చేస్తున్నప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మా బేబీ కాలు మీద కాలేసుకొని ఉందంట ఆ టైంలో. నాకైతే చూపించలేదు. మా ఆయన చూసారు. అయ్యో! మిస్ అయ్యానే అని అనిపించింది. ఈ స్కాన్స్ అనేవి చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. ఇంకా ఎక్సైటెడ్‌గా కూడా ఉంటాయి. ఎందుకంటే బేబీ ఆర్గాన్స్ అన్నీ చూపిస్తారు కదా! నేను ఫస్ట్ టైం నా బేబీ మూవ్‌మెంట్స్ మే 12న అబ్జర్వ్ చేశాను. అంటే 5th మంత్ వచ్చిన 1 వీక్‌కి. చాలా బా అనిపించింది. ఆ ఫీలింగ్ అసలు ఎక్స్‌ప్రెస్సే చేయలేను. అప్పటిదాకా పొట్టలో ఒక హ్యూమన్ గ్రో అవుతుంది అంటే ఉంది అన్నట్టే ఉండేది. ఎప్పుడైతే మూవ్‌మెంట్స్ స్టార్ట్ అయ్యాయో అప్పటినుంచి అదొక స్పెషల్ ఫీలింగ్ అనమాట. నాకు వర్డ్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయడానికి కూడా రావడం లేదు. అయితే ఫస్ట్ టైం మూవ్‌మెంట్స్ ఆ రోజే నేను అబ్జర్వ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ నాకు తెలియలేదు. ఇంకా 5th మంత్ ఇంకో 1 వీక్‌లో ఎండ్ అయిపోతది అనగా నాకు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇంకా కంటిన్యూస్‌గా. డాక్టర్ అపాయింట్మెంట్‌కి ఇంకా టైం ఉంది కదా అని ఫుట్‌వేర్ కోసం సెంట్రోకి అయితే తీసుకొచ్చారు. మనకు అన్ని స్టైలిష్ వేరే ఉంటాయి కదా! కానీ ఈ టైంలో కంఫర్ట్ వేర్ కావాలి కదా! అందుకని ఇంట్లో వేసుకోవడానికి యాజ్ వెల్ యాస్ బయట వేసుకోవడానికి కూడా స్కెచర్స్ అయితే తీసుకున్నాను. టైం అయ్యేదాకా టైం పాస్ చేయాలి కదా! ఏవి రోడ్లో ఫేమస్ మిక్చర్ పాయింట్ ఉంటే ఇక్కడికైతే వచ్చి ఇంకా అలా హాస్పిటల్ అపాయింట్మెంట్ కూడా సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాం.